హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. అలాగే ఈ పథకానికి సంబంధించిన మొదటి విడత నిధులను కూడా కేటాయించడం అయితే జరిగింది. సో ఈ పథకాన్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే మన తెలంగాణ అప్డేట్స్ అయితే డైలీ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయండి. సో మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాము. అలాగే ఈ అప్డేట్ ద్వారా మనము పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి లైన్ క్లియర్ అయింది. ప్రభుత్వానికి 3,000 కోట్ల రుణం ఇవ్వడానికి హడ్కో ముందుకొచ్చింది. అలాగే ఇంద్రమ్మ ఇళ్ల పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించబోతున్నారు. ఈ పథకం ఆరంభంలోని ఇంటి నమూనాను చూపించిన సీఎం ఇంద్రమ్మ ఇళ్ల కోసం అయ్యే బడ్జెట్పై దృష్టి పెట్టింది. అలాగే ఈ మేరకు హడ్కో నుంచి రుణం తీసుకోవాలని డిసైడ్ అయింది తెలంగాణ సర్కార్. ఈ ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఇంతవరకు మనకు అప్డేట్ అయితే రాలేదు కదండి. సో ఇప్పుడు ఎందుకంటే మనకు బడ్జెట్ లేకపోవడంతో ఈ పథకానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. బట్ ఇప్పుడు ఏంటంటే మనకు 3,000 కోట్లు అనేది రుణం అయితే తీసుకున్నారండి. సో అందుకని చెప్పేసి మొదటి విడతలో ఎన్ని ఇళ్ళు ప్రారంభించాలి, అలాగే ఏ విధంగా దీన్ని కొనసాగించాలి అనేది ప్రాసెస్ అనేది నెక్స్ట్ స్టార్ట్ చేస్తారండి. సో ప్రస్తుతానికైతే మనకు దీనికి సంబంధించిన బడ్జెట్ కూడా రావడంతో ఈ పనులు అయితే స్టార్ట్ అవుతాయి. అలాగే దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలను కూడా మనం తెలుసుకుందాము. సో ఇందులో చూసుకున్నట్టయితే మన రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 5,000 కోట్లు అయితే కావాలని చెప్పేసి అడగడం అయితే జరిగింది. సో బట్ హడ్కో ఏంటంటే మనకు 3,000 కోట్లు అయితే శాంక్షన్ చేశారండి. అలాగే దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని చెప్పేసి ఈ అప్డేట్ ద్వారా అయితే తెలుపుతున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మొత్తం ఇళ్ల సంఖ్య చూసుకున్నట్టయితే సో ప్రతి సంవత్సరం అయితే నియోజకవర్గానికి అంటే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ప్రతి సంవత్సరం 4.50 లక్షల ఇళ్లను నిర్మించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. అలాగే ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసి లబ్ధిదారుల ఎంపిక కసరత్తు చేస్తున్నారు అధికారులు. సో దీనికి సంబంధించిన ప్రాసెస్ కూడా అధికారులు అయితే ప్రారంభించడం జరిగింది. అంటే ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే మనకు ఈ పథకానికి అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ ఫిల్టర్ చేస్తారండి. అలాగే ఇక ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు అయితే కంప్లీట్ అంటే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందండి. అలాగే మనకు ప్రతి సంవత్సరం ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఈ ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ చేశారండి. సో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. అంతేకాకుండా ఈ పథకానికి సంబంధించి కొన్ని షరతులు అయితే ఉన్నాయండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ ఇల్లు మహిళ పేరు మీద వస్తుంది. అలాగే తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు ఈ పథకానికి అర్హులు. నెక్స్ట్ చూసుకుంటే తొలి దశలో భాగంగా సొంత జాగా ఉండి అందులో ఇల్లు లేని వారికి ఆర్థిక సహాయం అందనుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లబ్ధిదారులు లోకల్లో నివాసితులై ఉండాలి. అద్దెకు ఉన్నవారు కూడా అర్హత కలిగి ఉంటారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎవరైతే అద్దెల్లో ఉంటారో సో వాళ్ళు అర్హులు, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ విధంగా తెల్ల రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో కుటుంబంలో సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. సో ఇంకోటి ఏంటంటే ఈ ఏదైతే ఇంద్రమ్మ ఇల్లు సంబంధించి సో ఎవరైతే ఆ ఇంట్లో ఉన్న మహిళ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ పేరు మీద ఇల్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని ఆర్థిక స్తోమత లేని వాళ్ళకు కూడా ఆర్థిక సాయం అయితే ఈ పథకం ద్వారా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి క్లియర్గా చెప్పారండి. సో ఎవరైతే అప్లై చేసుకోలేదో ప్రజాపాలన ద్వారా సో అప్లై చేసుకోండి. ఎందుకంటే వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా అధికారులు అయితే స్టార్ట్ చేశారని కూడా అప్డేట్ కూడా అయితే తెలుపుతున్నారు. సో అంతేకాకుండా ఈ పథకానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తానండి. సో తప్పకుండా ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే.